పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జూన్ 2వ తేదీన దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి ఉచ్చస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ దేవగురువైనటువంటి బృహస్పతి ఉచ్చస్థాన సంచారం, కర్కాటక రాశిలో సంచారం మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అసలు ఎటువంటి బంపర్ ఆఫర్స్ తగులుతాయి, అన్ని విషయాలు అన్ని రకాలుగా అందరికీ కూడా పనికొచ్చేటటువంటి విధంగా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇది అసలు గురుడు అంటేనే ధర్మప్రభువు. ఇది ఉచ్చస్థానంలో సంచారం అనేటటువంటిది ఒక విలక్షణమైనటువంటి కాలాన్ని సూచిస్తుంది. ఎందుకంటే కాలపురుష కుండలి ప్రకారం కనుక చూసినట్లయితే కర్కాటక రాశి చతుర్థ స్థానం అవుతుంది. చతుర్థ స్థానం అనేది దేనికి సంబంధించినటువంటి స్థానము అంటే సుఖస్థానము, మాతృస్థానము, వాహన స్థానము, గృహస్థానము అవుతుంది. 2026 జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు గురుడు మీ రాశి నుంచి 4వ స్థానం అంటే 4వ రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తూ అక్కడి నుండి ఏ స్థానాలను చూస్తాడంటే పంచమ వీక్షణంతో అష్టమ స్థానాన్ని, అలానే సప్తమ వీక్షణంతో దశమ స్థానాన్ని, అలానే నవమ వీక్షణంతో వ్యయస్థానాన్ని అంటే 12వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. ఈ 151 రోజులు మేషరాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి సమగ్ర మార్పుల విశ్లేషణ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్, గురుడు అంటే విద్యాకారకుడు కాబట్టి ఎడ్యుకేషన్ వైజ్గా ఎలా ఉంటుందని కనుక తీసుకుంటే సానుకూల మార్పులు అంటే చతుర్థ స్థానం అనేటటువంటిది, ఎందుకంటే చతుర్థంలో సంచరిస్తున్నాడు. చతుర్థ స్థానం అనేటటువంటిది విద్యాస్థానం కాబట్టి ఈ చతుర్థ స్థానంలో గురుడు ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు విద్యార్థులకు అద్భుతమైనటువంటి ఏకాగ్రతను ప్రసాదిస్తాడు. ఉన్నత చదువులు చదువుకోవాలని అనుకునేటటువంటి వారి అన్ని ప్రయత్నాలు కూడా సఫలం చేస్తాడు. ఆ కోరిక నెరవేరే విధంగా చేస్తాడు. ముఖ్యంగా చెప్పాలంటే రీసెర్చ్ కానీ, మెడిసిన్ కానీ, ఫైనాన్స్ రంగాలలో ఉన్నటువంటి విద్యార్థులు బ్రహ్మాండంగా రాణించేటటువంటి విధంగా చేస్తాడు. అలానే చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క 9వ వీక్షణం మేషరాశి వారికి 12వ స్థానం మీద ఉంటుంది. 12వ స్థానం అంటే వ్యయస్థానం. వ్యయస్థానం 12వ స్థానం అంటే విదేశీ స్థానం కూడా. ఎప్పుడైతే గురువీక్షణం 12వ స్థానం మీద కూడా ఉంటుందో విదేశాలలో చదవాలి అనుకునేటటువంటి వారికి, అంటే చదవాలనుకునే మేషరాశి విద్యార్థులకు వీసా మరియు అడ్మిషన్ ప్రక్రియ చాలా సులభంగా అయిపోతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఉద్యోగపరంగా, వృత్తిపరంగా తీసుకుంటే మేషరాశి వారు ఎలా ఉంటారంటే మీ పనితీరు బ్రహ్మాండంగా గుర్తింపు పెరుగుతుంది. కారణం ఏమిటంటే చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురుడు తన సప్తమ వీక్షణంతో మీ జన్మరాశికి దశమ స్థానాన్ని, కర్మస్థానాన్ని, ఉద్యోగ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. దాన్ని మనము రాజ్యస్థానం అంటాం. అంటే మనము చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానాన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. దాంతోపాటు పై అధికారుల యొక్క మద్దతు కూడా పూర్తిగా లభిస్తుంది. ఇంకా చెప్పాలంటే గురువీక్షణం దశమ స్థానం మీద ఉన్నప్పుడు, ఇక మేషరాశి గురుడు అత్యంత యోగకారకుడు కదా, కాబట్టి దశమ స్థానం మీద ఉన్నప్పుడు చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ప్రమోషన్స్, జీతాల పెంపు ఈ 151 రోజుల్లోనే సాకారమయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి సానుకూల వార్తలు కూడా వస్తూ ఉంటాయి. వ్యాపారపరంగా కనుక తీసుకుంటే ఈ కాలంలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ కూడా వెనకాడరు. అయితే గురుడు ధర్మకారకుడు కాబట్టి ధర్మబద్ధమైనటువంటి వ్యాపారాలు కనుక చేసినట్లయితే విపరీతమైనటువంటి లాభాలు పొందుతారు. మరి పార్ట్నర్షిప్ బిజినెస్ ఏ విధంగా ఉంటుంది, కొత్త భాగస్వామ్యాలు ఏ విధంగా ఉంటాయంటే రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఆహార పదార్థాలు వ్యాపారాలు కానీ, విద్యా సంస్థలు కానీ ఇట్లాంటివి నడిపేటటువంటి వారికి చక్కగా బ్రహ్మాండమైనటువంటి లాభసాటిగానే ఉంటుందని చెప్పాలి.
అన్నీ ఎన్ని బాగున్నా ఆర్థికంగా బాగుంటేనే కదా అందరూ బాగుండేది. మరి ఆర్థికంగా ఎలా ఉంటుందంటే 4వ స్థానం అనేటటువంటిది మనకు 4వ స్థానంలో గురుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ 4వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క పంచమ వీక్షణం మేషరాశి వారి యొక్క 8వ స్థానం మీద ఉంటుంది. అంటే 8వ స్థానం మీద గురువీక్షణ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆకస్మికమైనటువంటి ధనలాభాన్ని సూచిస్తుంది. పితృస్వామ్య ఆస్తులు అంటే వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి కలిసి వచ్చే విధంగా చేస్తుంది. దీర్ఘకాలికంగా పెట్టుబడులకు ఇది చాలా మంచి కాలం అని చెప్పాలి. అయితే 12వ ఇంటి మీద కూడా 12వ స్థానం మీద కూడా గురువీక్షణం ఉన్నటువంటి కారణం చేత శుభకార్యాల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. గృహ నిర్మాణాల కోసం ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇది లాభదాయకమైనటువంటి కనెక్షన్స్గానే భావించవచ్చు. కుటుంబ పరంగా సంతాన పరంగా కనుక తీసుకుంటే కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సుఖ సంతోషాలు పెరుగుతాయి. తల్లితో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. తల్లి యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్తలు కూడా వింటారు. ఈ కాలంలో అనేక రకాలైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. అంటే వృత్తిలో కూడా సాధించేటటువంటి విజయాలు మీకు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి పెడతాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి, హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటే ఇక్కడ 4వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత గుండె, ఊపిరితిత్తులు మరియు శ్లేష్మ అంటే కఫం మొదలైన సమస్యల పట్ల కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే వీరికి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటటువంటి మేషరాశి వారికి సరైనటువంటి వైద్యం దొరికి ఆరోగ్యం చక్కగా కుదుటపడుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. గృహ సముపార్జన పరంగా తీసుకుంటే ఇల్లు కట్టుకోవాలి అనుకునేటటువంటి వారికి 151 రోజులలో అత్యంత కీలకమైన బలమైనటువంటి స్థానం అని చెప్పాలంటే సొంత ఇల్లు కొనాలి కట్టాలి అనుకునే వారు ఖచ్చితంగా కట్టుకుంటారు. అలానే వాహన యోగాన్ని కూడా ఖచ్చితంగా సూచిస్తూ ఉంటుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి మేషరాశి వారికి గురుడు యొక్క 4వ స్థాన ఉచ్చస్థాన సంచారం మేషరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి తిరుగులేనటువంటి రాజయోగాన్ని, తిరుగులేనటువంటి విజయాన్ని ప్రసాదించేటటువంటి విధంగా ఉంటుంది. అయినప్పటికీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇట్లాంటివి తొలగిపోవాలంటే ఖచ్చితంగా గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. ఇంకా వీలైతే గురువారం రోజున శనగలు లేదా పసుపు రంగు వస్త్రాలు, అరటిపండ్లు పేదవాళ్లకు దానం చేయటం, బ్రాహ్మణులకు దానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా చెప్పాలంటే ఓం బృహస్పతయే నమః అనేటటువంటి మంత్రాన్ని కనుక జపించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా అంటే గురుడు ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతున్నారు. ఇంకా ఎవరైనా ఇంత గొప్ప ఫలితాలు కనుక పొందలేకపోతూ ఉంటే అది వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అంటే వ్యక్తిగత జాతకంలో గురుడు మీకు 6, 8, 12 స్థానాలలో ఉన్నప్పుడు గొప్ప ఫలితాన్ని పొందలేరు. అటువంటి సందర్భంలో దానికి కనుక మనం పరిహారం చేసుకోగలిగితే, దానికి కనుక దోష నివారణ చేసుకొని చక్కటి పరిహారాలు కనుక పాటించినట్లయితే బ్రహ్మాండమైన శుభ ఫలితాలు పొందుతారు. అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని ఎక్కడ దోషం ఉందో తెలుసుకొని దోష నివారణ చేయించుకోండి. బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. ఇవి మేషరాశి వారికి 151 రోజుల పాటు గురుడు ఉచ్చస్థానంలో సంచరించే సమయంలో ఇచ్చేటటువంటి ఫలితాలు. శుభం.